జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చగా మారింది. సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కౌన్సిల్ ముందు ఆందోళన చేశారు. సభలో సంఖ్యాబలం లేకున్నా మేయర్, డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సబ్జెక్ట్ లేదు. డెవలప్మెంట్ అడ్డుకోవాలి, డెవలప్మెంట్ అడ్డుకోవాలి. ఎందుకు దిగాలి? జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చగా మారింది. సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కౌన్సిల్ ముందు ఆందోళన చేశారు. సభలో సంఖ్యాబలం లేకున్నా మేయర్, డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చగా మారింది. సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కౌన్సిల్ ముందు ఆందోళన చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీష్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మొదలైన కొద్దిసేపటికే రగడగా మారింది. ఇప్పుడే 15 నిమిషాలు వాయిదా వేస్తూ మేయర్ కూడా సభని వాయిదా వేశారు. 15 నిమిషాల పాటు సభని వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ నుంచి మేయర్ గా ఎన్నికైనటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పుడు ప్రస్తుతం పార్టీ మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఒక్కసారిగా గొడవ చేశారు. కౌన్సిల్ సమావేశం స్టార్ట్ కాగానే ప్లే కార్డులు పట్టుకొని పోడియం దగ్గరికి, మేయర్ ఉన్నటువంటి పోడియం దగ్గరికి వెళ్లి ఆమెని రాజీనామా చేయాలంటూ కూడా చెప్పారు. అయితే ఈ సమయంలో మేయర్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేగాయి. ఇక్కడ నీతికి సంబంధించి బీఆర్ఎస్ చెప్తుందా, బీఆర్ఎస్ ఫస్ట్ ఈ విధంగా ఎమ్మెల్యేలని పార్టీ మారేటటువంటి వారిని అన్నింటి కూడా ప్రోత్సహించింది బీఆర్ఎస్. సిగ్గు లేదా అంటూ మేయర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేగాయి. ఈ విధంగా సిగ్గు లేదా అని మాట్లాడినటువంటి పదాలు వెంటనే తొలగించాలని చెప్తూ బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా పద్మారావు, అదేవిధంగా అరకెప్పుడు గాంధీ, మాగంటి గోపీనాథ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆర్కేపూడి గాంధీలు అంటే సిటీకి సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఈ రోజు ముందుగానే చెప్పుకున్నటువంటి ప్లాన్ ప్రకారం ఈ రోజు కౌన్సిల్లో ఖచ్చితంగా పట్టుబట్టాలి, మేయర్ గా ఉన్నటువంటి ఆమెని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది కాబట్టి మేయర్ ని, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఇద్దరిని కూడా రాజీనామా చేయాలని చెప్తూ పట్టుబడుతూ సమావేశం అయితే మొదలైంది. ప్రస్తుతానికైతే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. భోగి. రైట్, థ్యాంక్ యూ సతీష్.
వచ్చిందా?